వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక ఎత్తు అయితే విజయవాడ తూర్పు నియోజకవర్గం మరో ఎత్తు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గా వీచినప్పటికీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మాత్రం టీడీపీ సైకిల్ జోరు కొనసాగించింది. మరి ఇదే 2024 ఎన్నికల్లో మళ్ళా జోరు కొనసాగుతున్న టీడీపీ వాళ్ళు చెప్తుంటే లేదు మేము వైఎస్ఆర్సీపీ జెండా పార్టీ తీరుతామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి 2024 ఎన్నికల్లో గెలుపోవడం ఎలా ఉండబోతున్నాయో విజయవాడ తూర్పు నియోజకవర్గం గురించి చర్చించడానికి మనతో పాటు మాజీ డిప్యూటీ మేయర్ ముసునూరు సుబ్బారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. 2024 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసింది. మరి 2024లో కూడా మేమే జెండా ఎగరవేస్తాం, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చిత్తులో పడుతుందని చెప్పేసి టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి మీరేం చెప్తారు సార్? 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ అభ్యర్థి బలమైన అభ్యర్థి కాదు. ఆ ప్రధానమైన కారణంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. ఇప్పుడు బలమైన వ్యక్తే కాకుండా మేము బలమైన వ్యక్తులను కాకుండా అవతల వ్యక్తి బలహీనుడిగా కూడా కనపడుతున్నాడు. ఏ విధంగా సార్? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ప్రజల్లోకి వచ్చి తిరిగినవాడు కాదు, ఒక సమస్య మీద మాట్లాడిన వ్యక్తి కాదు. ఒక సమస్య మీద ఒక పిటిషన్ తీసుకొని మున్సిపల్ కమిషనర్ దగ్గరికో, లేకపోతే మున్సిపల్ మినిస్టర్ దగ్గరికో, లేకపోతే సీఎం దగ్గరికో, లేకపోతే కౌన్సిల్ మీటింగ్కి వచ్చి నా నియోజకవర్గం సమస్య ఇదని అడిగిన వ్యక్తి కాదు. ఒక ఎమ్మెల్యే కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటండి? ప్రజా సమస్యల మీద నగరపాలక సంస్థకు వచ్చి ప్రజాగతాన్ని నీ వాయిస్ కూడా వినిపించాలి. అంటే అధికారంలో లేవని చెప్తున్నారు కదా ఆయన అధికారంలో లేకపోవచ్చు, పార్టీ లేకపోవచ్చు, కానీ ఆయన ఎమ్మెల్యే కదా. ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. ఒకవేళ ప్రభుత్వం కనుక ఆయన అడిగినాక నిధులు ఇవ్వకపోతే ఇలాగే వీధుల్లోకి వచ్చేసేసి నేను అడిగిన ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది ఏమనంటుంది, నేను ఎండగట్టమని మమ్మల్ని చూద్దాం. అసలు నీ ప్రయత్నం నువ్వు చేయకపోతే నువ్వు ఓట్లు అడగడానికి అర్హుడు ఎలా అవుతావు? అది నా ఆర్గ్యుమెంట్. సార్ 2019 ఎన్నికల్లో ఇక్కడ గద్ద రామ్మోహన్ గారు గెలిచారు. మరి 2019 ఎన్నికల్లో అవినాష్ గారు పోటీ చేసి ఓడిపోయారు. ఎవరిపైన కోలబినేని వంశీ ఎవరిపైన కూడా నాని పైన. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ గద్ద రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరిని తేడా ఏంటి సార్? మరి వీళ్ళిద్దరు మళ్ళీ పోటీలు అంటే ఒకరు ఓడిపోయిన వ్యక్తి, ఒకరు గెలిచిన వ్యక్తి, మళ్ళీ వీళ్ళు పోటీ చేస్తారు. అంటే వేరే వేరే నియోజకవర్గాలు అయినప్పటికీ ఒకరు ఓడిపోయిన వ్యక్తి, ఒకరు గెలిచిన వ్యక్తి. మరి వీళ్ళిద్దరికి తేడా ఏమని చెప్తారు మీరు? గుడివాడ నియోజకవర్గంలో 2019లో దేవినేని అవినాష్ గారు కాకుండా కొడాలి నాని మీద పోటీ చేసి ఎవరైనా పోటీ చేసి ఉంటే 50,000 మైనస్తో ఓడిపోయి ఉండేవాడు టీడీపీ పార్టీ తరఫున. దేవినేని అవినాష్ గారు బలమైన అభ్యర్థి, బలమైన కేడరు, అన్ని విధాలుగా కూడా బలమైన వ్యక్తి కనుకనే కనీసం 15,000 16,000తోనూ ఓడిపోవడం జరిగింది. సో అది కాకుండా కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీ గాలి విపరీతంగా ఉంది. 175 సీట్స్కి 150 సీట్లు గెలిచారంటే దాని అర్థం మహామహులే ఓడిపోయారు. సో అలాంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారే ఓడిపోయారు. సో అక్కడ ఆ కారణం అది. ఇక్కడికి వచ్చేపాటికి ఇప్పుడు వచ్చేపాటికి 2019లో మాకు వద్దన్నా కానీ సీటు బలవంతంగా మమ్మల్ని అక్కడికి పంపించారు. మాకు బేస్ ఉన్న ఏరియా విజయవాడ తూర్పు నియోజకవర్గం. దేవినేని నెహ్రూ గారు పరిపాలించిన ఏరియా, బాగు చేసిన ఏరియా, అభివృద్ధి చేసిన ఏరియా. ఇక్కడ కాకుండా మేము ఎలా అంటే మమ్మల్ని బలవంతాన ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి మరీ పంపించారు అక్కడికి. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు సీటు కనుక నువ్వు గుడివాడకి పోటీ చేయకపోతే ఇంకా నువ్వు భవిష్యత్తులో సీట్ అడగడానికి మేము ఇవ్వడానికి కూడా కుదరదని చెప్పి మాట మాట్లాడారు. సో దాంతో తప్పని పరిస్థితి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఎలక్షన్ చాలా బాగా చేసాం, కానీ ఆ గాలిలో కొట్టుకోవడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే వ్యక్తులుగా అవినాష్ గారు బలమైన వ్యక్తి, అక్కడ బలమైన వ్యక్తి, ఇప్పుడే బలమైన వ్యక్తి. అప్పుడు వైఎస్ఆర్సీపీ గాలి బలంగా ఉండి కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గాలి ప్రమాణంగా ఉంది. పేద ప్రజలు మొత్తం వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నారు. ఇక్కడ వ్యక్తిగతంగా అవినాష్ గారు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేశారు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చూపించారు. సుమారుగా 650 కోట్ల రూపాయలతోటి విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఆన్ రికార్డ్. ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు వచ్చి కనుక నిరూపించమంటే మా దగ్గర పేపర్లు రెడీగా ఉన్నాయి. ఏ డివిజన్లో ఎంత అభివృద్ధి చేశాం. ఉదాహరణకి నా 3వ డివిజన్లో 23,80,00,000 రూపాయలతో అభివృద్ధి చేశారు. చూపిస్తాను నేను ఎవరికైనా సరే. అంటే వైఎస్ఆర్సీపీ గెలిచిన కార్పొరేట్ స్థానంలో మాత్రమే దేవినేని అవినాష్ గారు డెవలప్మెంట్ చేశారు. ఎక్కడైతే టీడీపీ బలంగా ఉందో అక్కడ డెవలప్మెంట్ చేయడం వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కదా. పొరపాటు అండి. ఇప్పుడు 4వ డివిజన్ ఉందండి. ఓకే సార్. అక్కడ జార్జి సాంబశివరావు అని చెప్పేసి తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచారు. ఓకే సార్. ఆ జార్జి సాంబశివరావు గారిని మీ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ గారిని మీ సమక్షంలో రమ్మనండి. 4వ డివిజన్లో ఉన్న ఎన్టీఆర్ కాలనీ మొత్తం సిమెంట్ రోడ్డు, పాలు పోస్తే ఎత్తుకోవచ్చు. వెటర్నరీ కాలనీ, భారతీ నగర్,
బ్యాంక్ కావాలి, ఇవన్నీ మేము డెవలప్ చేసేవో లేదు చూపిస్తాం రమ్మనండి. చూపించలేకపోతే మీరు ఏం చెప్తే మేము చేస్తాం. చూపిస్తే మేమేం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది ఒకటే ఉదాహరణ. అలా ప్రతి డివిజన్లో 10వ డివిజన్, 11వ డివిజన్, 9వ డివిజన్, 12వ డివిజన్, అన్ని 13వ డివిజన్, ఇవన్నీ టీడీపీ గెలిచిన సీట్లు. వీటన్నిటిలో మా మార్కు చూపించాం, మా డెవలప్మెంట్ చూపించాం. ఇప్పుడు అక్కడ ప్రజలు ఒకటే చెప్తున్నారు, మాకు పార్టీతో పని లేదు, వ్యక్తిగా అవినాష్ గారు మేము పక్కా తెలుగుదేశం, మేము పక్కా కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళం, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా మేము ఓటేయం, కానీ అవినాష్ గారికి మాత్రం అభివృద్ధి చేసిన వ్యక్తి కనుక అతను ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రచారం అయితే మాకే చెప్తున్నారు. ఇక్కడ కమ్మ కమ్యూనిటీ వాళ్ళే చెప్పారని చెప్తున్నారు. విజయవాడ తూర్పులో కావచ్చు, విజయవాడ 3 నియోజకవర్గాల్లో కావచ్చు, ఇక్కడ కాపు కమ్మ కమ్యూనిటీ ఎక్కువ మెజారిటీ ఓట్లు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు అలియన్స్ ఏమన్నా వాళ్ళకి కలిసి వస్తుందంటారా? జనసేన పార్టీ అనేది అసలు మీరు ఒకటి గమనించండి. ఓకే సార్. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి అసలు ఎక్కడన్నా క్రేజ్ ఉందండి? ఆ టచ్ ఎక్కడన్నా కనబడుతుందా మీకు? మాకైతే అక్కడ కనబడతలేదు. జనరల్గా ఏంటంటే ఒక ఎలియన్స్లో ఒక కూటమి కలిసిందంటే విపరీతమైన క్రేజ్ రావాలి. ఇక్కడ అసలు 3 పార్టీలు కలవడం వాళ్ళు చెప్పుకున్న వాళ్ళు లేదు. అసలు వాళ్ళు అనైతిక పొత్తాడు అది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మతతత్వ పార్టీ అయిన బీజేపీని తీసుకొచ్చి కూటమిలో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? అంటే ఇక్కడ బీజేపీ వల్ల నష్టం జరిగినప్పటికీ ఆ నష్టాన్ని భారీగా పూడ్చే పార్టీ జనసేన ఉందంటున్నారు కదా వాళ్ళు. జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి కులపరంగా ఓట్లు వేస్తారంటే నేను ఒప్పుకోనండి. ఓకే సార్. ఎందుకంటే అభిమానంగా కుర్రాడు కొంత ఎగిరి యూత్ కొంత తన పక్కన ఉన్నమాట వాస్తవమే, కానీ ఆలోచన పరులైనటువంటి కాపు కులస్తుల్లో పెద్దలందరూ కూడా మాకు పార్టీలు కాదు, కులం కాదు ముఖ్యం, అభివృద్ధి చేసే వ్యక్తి కావాలి అని ఇవాళ కృష్ణలంక ప్రాంతంలో కానీ మా ప్రాంతంలో కానీ కాపు కమ్యూనిటీలో పెద్దలందరూ అవినాష్ గారి ప్రచారానికి వచ్చిన, అవినాష్ గారి భార్య ప్రచారానికి వచ్చిన, అవినాష్ గారి అక్కగారి ప్రచారానికి వచ్చిన, అవినాష్ గారి బావగారి ప్రచారానికి వచ్చిన బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని మీ వాడు బాగా పనిచేశారు, పనిచేసినట్టు ఓటు వేయకపోతే భవిష్యత్తులో మేము ఓటేసినా కానీ ఎవరిని వేరే వాళ్ళని గెలిపించుకుంటే అభివృద్ధి ఎవరు చేయరు మాకు. సో అభివృద్ధి చేసినట్టు మేము గెలిపించుకోవాలనుకుంటామని క్లియర్గా పబ్లిక్ టచ్ అయింది. సార్, ఇక్కడ జనసేన పార్టీని తీసుకోకపోయినా ఇక్కడ వంగవీటి రంగా గారి ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. మరి అదే వంగవీటి రంగా గారు అబ్బాయి టీడీపీ పార్టీలో ఉన్నాడు, ప్రచారంలో తిరుగుతున్నారు. మరి వాళ్ళందరూ వంగవీటి రంగా గారిని కానీ రాధా గారిని చూసి కానీ టీడీపీ పార్టీకి ఓటేసే అవకాశం లేదంటారా? ఇవాళ విజయవాడ నగరంలో కులాల ప్రసక్తి అసలు లేదండి. ఓకే సార్. ఒకప్పుడు కులాల మీద కొట్లాటలు జరిగినాయి, ఘర్షణలు జరిగినాయి. అవన్నీ కూడా కమ్మ కాపు సమన్వయ కమిటీ అని ఒకటి పెట్టి ఎప్పుడో 25-30 ఏళ్ళ నాడే విజయవాడ నగరంలో కుల ఫీలింగ్ లేకుండా కులరహితంగా పరిపాలించుకునే విధంగా, అభివృద్ధి చేసుకునే విధంగా కమ్మ కుల పెద్దలు, కాపు కుల పెద్దలు అందరూ కూర్చొని రాజీ చేస్తున్నారు. ఇవాళ విజయవాడ నగరంలో రౌడీ అనేవాడు లేడు, గోండా అనేవాడు లేడు. ఏవో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏదైనా తనగా జరిగితే తప్ప అలాగే కుల ఫీలింగ్లు కూడా లేవు, కుల సంఘాలు లేవు, ఏమీ లేవు. ఓటర్కి కావాల్సిన వాళ్ళ అభివృద్ధి అని, అభివృద్ధి చేసే వ్యక్తి ఏ కులం అయినా ఏ కులం వాళ్ళని ఓటేస్తారండి. సార్, మీరు ఏ కులంలో ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఓట్ చేస్తారని చెప్తున్నారు. మరి మీరు నెహ్రూ గారితో పని చేశారు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారితో పని చేస్తున్నారు. వీళ్ళిద్దరికి తేడా అంటే ఏం చెప్తారు సార్? నెహ్రూ గారు ఆ రోజున కంకిపాడు నియోజకవర్గం 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఓకే సార్. అప్పట్లో. ఓకే సార్. ఇప్పుడు అవినాష్ గారు 650 కోట్లతో అభివృద్ధి చేశారు. ఓకే సార్. యాక్చువల్గా ఇవాళ 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి అప్పు చేసైనా సరే పేద ప్రజలని ముందు ఆర్థికంగా బలోపేతం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి కంకణం కట్టుకొని పేద ప్రజలకి సానుభూతితోటి వాళ్ళకి అభివృద్ధి కోసం, వాళ్ళ ఆర్థికంగా బలపడటం కోసం ఏదైతే డబ్బులు వాళ్ళందరి అకౌంట్లో రకరకాల పథకాల పేరుతో వేస్తా వస్తున్నటువంటి క్రమంలో అభివృద్ధి చేయడానికి 650 కోట్ల రూపాయలు అవినాష్ గారు తీసుకొచ్చారంటే ఫస్ట్ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ నియోజకవర్గానికి అది ఇవ్వాలి, మినిస్టర్లో ఉన్న నియోజకవర్గానికి కూడా ఇవ్వలేదైనా. అవినాష్ మీద ప్రత్యేకమైన అభిమానంతో 650 కోట్ల రూపాయలు ఇచ్చారు. 650 కోట్లతో అభివృద్ధి చేశారు. ఎంత అభివృద్ధి అప్పుడు అంత అభివృద్ధి చేసిన నెహ్రూ గారి అబ్బాయిగా ఆ వారసత్వాన్ని పుడికి కూర్చున్నటువంటి దేవిని అవినాష్ గారిని 650 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి అవినాష్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. సరే, ఇప్పుడు నెహ్రూ గారు పనితీరు బాగుందంటారా, అవినాష్ గారు పనితీరు బాగుందంటారా? నెహ్రూ గారు
మా రోజుల్లో హీరో అండి అతను. ఓకే సార్. బాబాయ్ పిలిచేటోళ్ళు అందరూ. తండ్రిని మించిన తనయుడు ఈ రోజు అవినాష్ అండి. ఓకే సార్. అబ్బాయిని పిలుస్తున్నారు. అంతేనండి. ఎందుకంటే అభివృద్ధి విషయంలో తండ్రితో పోటీ పడుతున్నాడు. 400 కోట్లు ఆయన తీసుకొస్తే 650 కోట్లు ఈయన తీసుకొచ్చాడు. ఇది ఆన్ రికార్డ్ అండి. మేము మొత్తం మాటలు కదండి. ఎవరికైనా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపిస్తాం కూడా. మున్సిపల్ కమిషనర్ కనుక్కొని చార్ట్ ఇవ్వమంటే తూర్పు నియోజకవర్గం 21 డివిజన్లు చార్ట్ ఇవ్వమంటే ఇచ్చేస్తాడు ఆయన ఇమీడియట్గా. మా దగ్గర ఆయన ఇచ్చిన చార్టే మా దగ్గర ఉంది. అంతే అభివృద్ధిలో తండ్రికి పోటీ పడుతున్నాడు. సో ఇద్దరు మంచి అభివృద్ధి కావాలి సార్. మీరేమో ఇద్దరు అభివృద్ధికి పోటీ పడుతున్నారు, ఎవరితోనో పోటీ పడుతున్నారు, తండ్రితోనే పోటీ పడుతున్నారు అబ్బాయి గారు అని చెప్తున్నారు. మరి అదే అబ్బాయి గారు పనితీరు నచ్చక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎన్ని రోజులు పనిచేసిన కొంతమంది నాయకులు ఈ రోజు టీడీపీలో చేరి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. వాళ్ళు చేరడం వల్ల అవినాష్ గారి గెలుపోవడం వల్ల డిసైడ్ చేయగలుగుతారంటారా వాళ్ళు? ఎగ్జాంపుల్ పవన్ కుమార్ గారు. మీరు బాబుకుమార్ గారి గురించి అన్నారు. బాబుకుమార్ గారు పేరు అడిగారు కాబట్టి నేను విషయం చెప్తున్నా. ఓకే సార్. నాకు మంచి మిత్రుడే బాబుకుమార్ గారు. ఓకే సార్. కానీ అభివృద్ధి చేసే క్రమంలో సత్తా ఉంటే ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఆయన ఇప్పుడు అవినాష్ అధికారంలో లేకుండానే 650 కోట్లు తీసుకొచ్చారు కదా. ఆ రోజు మీరు అధికారంలో లేకపోయినా తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినాష్ గారి పార్టీలోకి వచ్చే మధ్యలో కూడా ఒక 6 నెలల సంవత్సరం బాబుకుమార్ గారే ఉన్నారు. ఆ బాబుకుమార్ గారు తీసుకొచ్చి అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారు? అభివృద్ధి చేస్తుంటే మిమ్మల్ని ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద డిక్లేర్ చేస్తుండేవాడు కదా. సో ఏది ఏమైనా సరే ఇక్కడ పాయింట్ ఏంటంటే అభివృద్ధి చేయాలనే తపన ఉండాలి, అభివృద్ధి చేయాలనే కాంక్ష ఉండాలి, రాజకీయాన్ని ప్రజాసేవ కోసమే చేయాలనే కాంక్ష ఉండాలి. సో అవన్నీ ఉన్నటువంటి అవినాష్ గారిని డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు. సార్ ఇప్పుడు బాబుకుమార్ వెళ్ళిపోయినంత మాత్రం ఇక్కడ ప్రభావం చూపదంటారా? బాబుకుమార్ గారు వెళ్ళినంత మాత్రాన ఓటర్స్ మొత్తం ఆయన అంటే వెళ్ళలేదండి. ఓకే సార్. ఆయన ప్రభావం అంటే ఉండొచ్చు, కొంత ఉండొచ్చు. బట్ ఒక ఎమ్మెల్యేని గెలిపించి ఓడించేంత ఇది ఉంటుందని నేను అనుకోవట్లేదు. సార్ గద్దె రామ్మోహన్ గారు మీకు పోటీ ఇవ్వగలడంటారా ఇవ్వలేడంటారా? ఇప్పుడు 2022 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పోటీ ఉండేమాట వాస్తవమే కదండి. ఇక్కడ ఒక విషయం మీకు క్లారిఫై చేయాలి. ఓకే సార్. విజయవాడ తూర్పు నియోజకవర్గం అంటే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోవడం అర్థం. కంచుకోవడం అర్థం. ఎందుకంటే ఆ సామాజిక వర్గం పెద్ద పీట ఉంది, కాపు సామాజిక వర్గం కూడా అంతే పెద్ద. కలిసి కూడా అటేస్తానండి. దీంతో కంచుకోవడం ఇంకొంచెం బలంగా పడింది నా ఉద్దేశం. కానీ నేను ఒకటి చెప్తున్నానండి, ఈ రోజున 3 నెలల క్రితం ఇదే తెలుగుదేశం నాయకులు 60,000 మెజార్టీతో గెలుస్తున్నామన్నారు. ఓకే సార్. 2 నెలల క్రితం తెలుగుదేశంలో ఉన్న నా మిత్రులే నాకు చెప్పడం 35,000 మెజార్టీతో గెలుస్తున్నాం. తగ్గిపోయింది. అంటే వాళ్ళలో ఒక రుగ్మత, అవినాష్ గారి ఎదుగుదల ఉంది. తర్వాత నెల రోజుల క్రితం 20,000తో గెలుస్తున్నాం అన్నారు. 40,000 తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇదేంటంటే నెక్ టు నెక్ ఫైట్ అంటున్నారు. టైట్ ఫైట్. ఆ మాటతోనే 90% అది ఓడిపోయారు. వాళ్ళేమో నెట్ టు నెట్ ఫైట్ అంటారు. మరి మీరేం చెప్తున్నారు సార్? ఫైటే కాదండి ఇది. ఓకే సార్. అభివృద్ధికి నిజంగా అభివృద్ధి కోసం చూసి ప్రజలు ఓటేయాలని 100% అనుకుంటాం అనేది మాకు కనబడుతుంది, వినపడుతుందండి సార్. మరి ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ గారిని ఓడించడం గద్దె రామ్మోహన్ గారి వల్ల కాదు కదా. ఇక్కడ నారా లోకేష్ నుంచి ఉన్న, చంద్రబాబు నాయుడు గారి నుంచి ఉన్నా సరే అవినాష్ ఓడించడం వాళ్ళ వల్ల కాదు సార్. గద్దె రామ్మోహన్ వల్ల కాకపోతే కొన్ని సీట్లలో చంద్రబాబు నాయుడు గారు మార్పులు చేసినప్పటికీ ఈ నియోజకవర్గంలో మార్పు చేయలేదు కదా. మరి అది పార్టీ అంతర్గత విషయం. ఓకే. అంటే పనితీరు బాగుంది అంటున్నారు వాళ్ళు. అంతర్గత విషయం అయినప్పటికీ విజయవాడ తూర్పు ప్రజలకు మంచి చేసింది గద్దె రామ్మోహన్ గారు కాబట్టి గద్దె రామ్మోహన్ గారు అయితే జగన్ ఎగరేస్తారని చేసి సీట్ ఇచ్చారు అంటున్నారు కదా. మీరు అన్నమాట ఒక చిన్న పాయింట్. గద్దె రామ్మోహన్ గారు అభివృద్ధి చేశారు, మంచి చేశారు కాబట్టి ఆయనకే సీట్ ఇచ్చారు ఆ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి బయటకు వచ్చి గద్దె రామ్మోహన్ గారిని 21 డివిజన్లో ఆయన ట్రేడ్ మార్క్ ఉన్నటువంటి ఒక్క పని చేశారని నిరూపించమనండి. ఒకవేళ ఆయన మంచి పని చేయకపోతే 2019లో జగన్ గారి గాడిలో కూడా ఎలా గెలుస్తాడు అంటున్నారు కదా వాళ్ళు. అది అప్పుడు బలమైన అభ్యర్థి లేకండి. ఓకే సార్. బలమైన అభ్యర్థి లేక ఒకటి. రెండోది ఏంటంటే అప్పటికి ఇది తెలుగుదేశం పార్టీ పంచుకోవటగానే ఉంది. సో అందువల్ల గెలవటమే తప్ప ఇప్పుడు ఆ కోట బద్దలైపోయిందండి. ప్రజల ప్రభావంతో పోయినాయండి. ఆ 10 సంవత్సరాలు చూశారు ఆయన పనితీరు. ఇంట్లోంచి బయటికి రాలేదు, ప్రజల్లో కలవలేదు, ప్రజా సమస్య తెలుసుకోలేదు. ఇప్పుడు అర్థమవుతుంది బలమైన అభ్యర్థి తగిలాడు ఇప్పుడు. సో అందుకని వాళ్ళు 60 నుంచి 35కి, 35 నుంచి 20కి, 20 నుంచి టఫ్ ఫైట్కి వచ్చింది. ఇంకొక వారం రోజులు పోతే వాళ్ళే చెప్తారు మేము ఓడిపోయే పరిస్థితిలో ఉన్నామని వాళ్ళే చెప్తారు. ఇప్పటికే వచ్చింది ఆ టాకు. ప్రజల్లోకి వెళ్ళి ఒకసారి మైకాల ముందు పెడితే చెప్తారు సార్ అభివృద్ధి ఎవరు చేశారు ఎవరు చేయలేదని. ఎక్కడ బయటకు వచ్చాడు చెప్పాలండి.
సార్ దేవినేని అవినాష్ అభివృద్ధి చేశాడు, ఓట్లేళ్ళు అడుగుతున్నాడు. అభివృద్ధి మాత్రం చేస్తే సరిపోతుంది, ఇక్కడ ఏమైనా సంక్షేమ పథకాల ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క మాట కూడా పండట్లేదండి వాళ్ళ జనాలు. సంక్షేమ పథకాలు మా కొండ ప్రాంతం ఉంది, కృష్ణలంక ప్రాంతం ఉంది, మా కరెన్సీ నగర్ దగ్గర నుంచి కొన్ని కాలనీలు ఉన్నాయి, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు నివసించే ఏరియా. సంక్షేమ పథకాలు ఒక రకం కదండి, 33 రకాల సంక్షేమ పథకాలు వచ్చినాయండి. ఇంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు అమ్మఒడి 17,000 ఇస్తారని మేనిఫెస్టో పెట్టారు, వాళ్ళు 15,000 ఇస్తాం కానీ ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు ఇస్తామని వాళ్ళు చెప్పారు. అంటే ఏ సంక్షేమ పథకాలు తీసుకున్నా జగన్కి ఇంటి ఎక్కువ ఇస్తామని ఇప్పుడు గతంలోనే చెప్పారు. వాళ్ళ సూపర్ 6 చూసినప్పటికీ ఇంకా తక్కువ ఇస్తానంటున్నాడు ఈయన. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019లో పోటీ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు చూసి ఈ అమలు కానీ నేను అమలు కానీ నేను చెప్పలేను, నేను ఇన్ని ఇవ్వను అని చెప్పాడు ఆయన. అప్పుడు ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన స్ట్రాటజీ ఏంటంటే ఇలా ఎక్కువ మాయమాటలు చెప్తే నేను గెలవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాయమాటలు కాదని ఆయన మొత్తం 99% పథకాలన్నీ కూడా అమలు జరిపి, సంక్షేమ పథకాలు అమలు జరిపి ప్రజలకి ప్రతి ఇంటికి 3 నుంచి 5 లక్షల రూపాయలు క్యాష్ ఈ 5 సంవత్సరాల్లో వచ్చింది. అంటే సరాసరిన ప్రతి సంవత్సరానికి ₹1,00,000 పైచీలకు ప్రతి కుటుంబానికి వెళ్ళింది, ప్రతి లబ్ధిదారుడికి వెళ్ళింది. ప్లస్ ఇంటి స్థలం వచ్చింది. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలండి, ఎక్కడ ఆయన మాట తప్పలేదు. ఇవాళ ప్రజలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు ₹11,000 పసుపు కుంకాల కింద ఆటోలకి వేయాలని ఆపి ఎన్నికల కోసం వేశాడు. ప్రజలు నమ్మలేదు, డబ్బులు ఇచ్చినా నమ్మలేదు. ఎందుకని నమ్మలేదు ప్రజలు? ఆ నాయకుడు మాటలు కలబొల్లి మాట్లాడి ప్రజలకు తెలుసు. స్టిల్ ఈ రోజు కూడా అదే ఒపీనియన్ ప్రజలకు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలు కానీ ఒక పూటకంగానే తీసుకుంటారు. జూన్ 4వ తారీఖున సాయంత్రానికల్లా ఈ విషయం మనందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి తెలిసింది. ఈ ప్రజలు ఓటు ద్వారా మనకి తర్వాత తెలియజెప్తారు డెఫినెట్గా. సార్ అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంకలో ఒక గోడ కట్టి 400 కోట్లు ఖర్చు చేశారు. ఆ గోడ ఎవరికి ఉపయోగం? కేవలం అవినాష్ గారు దోచుకోవడానికి ఆ గోడ కట్టారు అంటున్నారు వాళ్ళు. రిటర్నింగ్ వాళ్ళ గురించి రిటైనింగ్ వాళ్ళండి తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక అడుగు ఎత్తి కట్టి వదిలేశారండి. ఇప్పుడు అదే గద్దె రామ్మోహన్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? గోడ దగ్గర నుంచి ఒక వీడియో తీసి వదిలేరండి సోషల్ మీడియాలో. ఆ గోడ మీద ఇలా పెట్టి ఓ సినిమా యాక్టర్లాగా ఇలా తిరుగుతా ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ గోడ నేనే కట్టించాను, ఈ నియోజకవర్గం మొత్తాన్ని ఈ 5 yearsలో 2,930 కోట్లతో అభివృద్ధి చేశాను నేను అని చెప్తున్నారండి. ఈ సింపుల్ ఒక క్వశ్చన్ అండి గద్దె రామ్మోహన్ గారిని మీ ద్వారా నేను అడుగుతాను. అడుగెత్తి గోడ కట్టే వాళ్ళని మీరు ఉపయోగం లేదన్నప్పుడు అసలు అడుగెత్తి ఎందుకు కట్టారు? ఫస్ట్ పాయింట్, ఎందుకు కట్టారు? రెండోది, ఎందుకని పూర్తి చేయలేకపోయారు? ఎందుకు పూర్తి చేయలేకపోయారు అంటే మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెడతానికి షో చేశారు. ఎన్నికల ముందు ప్రజలు నమ్మలేదు. తర్వాత 2,930 కోట్లతో అభివృద్ధి చేసామని చెప్తారు. ఎక్కడ గద్దె రామ్మోహన్ గారు ఎక్కడో 2,930 కోట్ల రూపాయలు బడ్జెట్ అంటే 2,930 కోట్ల రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయో చివరి మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏంటి అసలు ఈ మాట్లాడతాం ఏంటి? ఈ కళ్ళబల్లి మాటలేంటి? ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులు గారు, మీరు అనుకున్నంత పిచ్చోళ్ళు కాదు. ప్రజలను మీరు పిచ్చోళ్ళని చేయాల్సిన పని లేదు. 650 కోట్ల రూపాయలు పని చేయడానికి మాకు 5 సంవత్సరాల్లో చేస్తే మొత్తం నియోజకవర్గం అంతా నందనవనం అయిపోయింది. రోడ్లు కానీ, పార్కులు కానీ, రండి ఏ కాలనీ కానీ రండి, ఛాలెంజ్ మేము. మీరు పనిచేసింది ఏ కాలనీ కానీ వెళ్దాం రండి, మీరు పనిచేసింది ఇదని చూపించండి మాకు. ఒక షాదీఖానా కట్టించాడు అవినాష్, ఒక రిటైనింగ్ వాల్ కట్టించాడు, ఒక మసీదుని షిఫ్ట్ చేయించగలిగాడు దారికి అడ్డం వస్తుందని. అట్లాగే కొన్ని వందల పార్కులు, కొన్ని వందల రోడ్లు వేయించాడు, వాటర్ ట్యాంకులు కట్టించాడు. మేము చూపిస్తాం అవన్నీ. ఇవన్నీ మీరు ఎందుకని చేయలేకపోయారు 10 ఏళ్లలో? ఎమ్మెల్యే కానీ అవినాష్ ఎలా చేయగలిగాడు? సరే డబ్బుల విషయం స్వార్థానికి చేశాడు అన్నారు. అసలు అవినాష్కి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు రిటైనింగ్ వాల్ కావాలి, మీరు డబ్బు శాంక్షన్ చేయండి అని చెప్పడం తప్ప కాంట్రాక్ట్ ఆయన తీసుకున్నాడా? ఆయన మనుషులు కాంట్రాక్ట్ ఇప్పించుకున్నాడా? లేకపోతే బిల్లులు ఎప్పుడన్నా ఇప్పించుకున్న దాంట్లో కలెక్ట్ చేసుకున్నాడా? లేకపోతే ఎప్పుడన్నా కమిషన్ తీసుకున్న మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? చూపించండి. ఓకే సార్. ఊరికనే పిచ్చి మాటలు మాట్లాడి ప్రజలను మాయ చేద్దాం అనుకుంటే
మీరు పిచ్చోళ్ళు అవుతారు తప్ప ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులు కాదండి. అమాయకుల్లాగా మీరు ట్రీట్ చేస్తున్నారు. అది తప్పని మీకు రేపు 13వ తారీఖు ఎన్నికల్లో జూన్ 4వ తారీఖు ఫలితాల్లో మీకే తెలుస్తుంది. సార్ 2019 ఎన్నికల్లో మీరు టీడీపీలో ఉన్నారు, అవినాష్ గారు కూడా టీడీపీలో ఉన్నారు. మరి గద్దె రామ్మోహన్ గెలుపు కోసం మీరు ఆ రోజు పనిచేశారు అంటే ఈ నియోజకవర్గంలో లేనప్పటికీ డెఫినెట్గా మేము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాం తప్ప నెహ్రూ గారు మాకు నేర్పింది, నెహ్రూ గారు ఆచరించింది, వాళ్ళ అబ్బాయికి చెప్పింది ఒకటేనండి, నమ్మిన మనిషిని మోసం చేసే ప్రసక్తే లేదు, నమ్మిన పార్టీని మోసం చేసే ప్రసక్తి లేదు, నమ్మిన ఓటర్ని కూడా మోసం చేసే ప్రసక్తి లేదు. నెహ్రూ గారు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం అంటే నెహ్రూ గారు బతుకున్న దానికి 5 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళ అబ్బాయిని రాజకీయాల్లోకి నువ్వు రావాలనుకుంటే ముందు ప్రజల్లో తిరిగి నాకు కనపడని చెప్పారు. ప్రజల్లో 4-5 సంవత్సరాలు తిరిగిన తర్వాతే నాయకుడిగా ముద్ర వేయించుకున్నాడు తప్ప ఆయన ఎప్పుడు ప్రజల్లో లేకుండా ఆల్ ఆఫ్ సడన్ రాలేదండి. లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిలాగా తిరగకుండా ప్రజల సమస్య తెలుసుకోండి ఇంట్లో పడుకోలేదండి. సార్ వీళ్ళిద్దరికి తేడా అంటే ఏం చెప్తారు సార్? రామ్మోహన్ గారికిను గద్దె రామ్మోహన్ గారికి దేవినేని అవినాష్ గారికి సమర్థతకి అసమర్థతకి తేడా అండి. ఓకే సార్. అంటే వాళ్ళ అబ్బాయి తిరుగుతున్నారు కదా అంటే యాక్టివ్గా, అంటే ఆయన వయసు అయిపోయిందని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నప్పటికీ ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ గద్దె రామ్మోహన్ గారు అబ్బాయి గారు కూడా యాక్టివ్గా తిరుగుతున్నారు కదా నియోజకవర్గంలో. దానికి నాకు ప్రశ్న ఉందండి. ఓకే సార్. నిజంగా గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా 2930 కోట్లతో పనిచేస్తే ఓకే సార్ ఇంట్లో పడుకుంటే గెలవచ్చు, అవునంటారా కాదంటారా? గెలవచ్చు సార్. మరి ఇప్పుడు ఎందుకని వాళ్ళ అబ్బాయిలను దింపారు, వాళ్ళ వైఫ్ని ఎందుకు దింపారు, ఆయన ఎందుకని తిరగట్లేదు, ఇంతమంది తిరిగి ఎందుకు కృషి చేయాల్సి వస్తుంది? దాని అర్థం ఏంటంటే నువ్వు పని చేయలేదని నీకు తెలుసు, ప్రజలు ఆదరించట్లేదని నీకు తెలుసు. సో ప్రజలు ఏదో సానుభూతి ఆడవాళ్ళు తిరుగుతున్నారు లేకపోతే ఏదో తిరుగుతున్నారు అని చెప్పేసి ఇది ప్రజలను మభ్య పెడుతుంది తప్ప నువ్వు సమర్థుడు అయితే నువ్వు పని చేస్తే నువ్వు ఇంట్లో పడుకుంటే గెలవాలి న్యాయంగా. ఓకే సార్. మరి ఎందుకని నువ్వు పిల్లల్ని ఎందుకు తిప్పుతున్నావు, ఇంట్లో ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎందుకు తిప్పుతున్నావు? నీకు అభద్రతా భావం వచ్చింది, గెలవనని అపనమ్మకం వచ్చింది. ప్రజానాడి అదే, ప్రజల నాడి నీకు తెలుసు కాబట్టి నువ్వు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నావు. సార్ రాధా గారి ప్రభావం ఏమైనా ఉంటుందా సార్ ఇక్కడ అవినాష్ గారి పైన? అంటే గొడవలు లేవు కానీ అంటే ఒక్కో పార్టీలో ఉన్నారు కదా. రాధా గారి ప్రభావం అంటే ఆయన పార్టీకి ఆయన ప్రచారం చేసుకుంటాడండి. ఓకే సార్. మా పార్టీకి మేము ప్రచారం చేసుకుంటాం. ఎవరో ఒకళ్ళ ప్రభావం, ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వెళ్తానండి, నాకు 100 మంది నాకు ఫ్రెండ్స్ ఉంటారు, 100 మంది ప్రభావం నా మీద ఉంటుంది. ఓకే సార్. నాకంటే ఇంకొక పైన నాయకుడు వెళ్తే ఆయన మీద 500 ప్రభావం ఉండొచ్చు. అంతే తప్ప ఎక్కడైనా వ్యక్తుల ప్రభావం అనేది కొంతవరకే ఉంటుంది కానండి, పూర్తిగా ఉండదండి. పార్టీల ప్రభావం వ్యక్తిగతమైన ఇమేజ్ అండి. ఓకే సార్. ఇవాళ ఏ నాయకుడు తిరగనంత ఇదిగా దేవినేని అవినాష్ గారు తిరిగారండి. బాగా అభివృద్ధి చేసి బాగా ప్రజల్లో తిరిగిన వ్యక్తులు వచ్చి ఏదైనా గద్దె రామ్మోహన్ గారు కోటేయండి అని చెబితే దాని ఇంపాక్ట్ ఉంటుందండి. ఈ ప్రజల్లో తిరగని మనిషి వచ్చి పెడితే దాని ప్రభావం కొంతవరకు ఉంటుంది తప్ప అంతా ఉండదండి. అంటే ఈరోజు మీ సామాజిక వర్గమే మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, మీ సామాజిక వర్గమే దేవినేని అవినాష్ గారిని ఓడిస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది కదా. అది శుద్ధ అబద్ధం అండి. ఏ విధంగా సార్? అభివృద్ధి అండి. ఓకే. అవినాష్ ప్రతి పోస్ట్ లొకాలిటీ అంటే మా సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటి పోస్ట్ లొకాలిటీల్లో కూడా మేము సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, పార్కులు డెవలప్ చేసాం. గుండెల మీద చేసుకుని చెప్పమనండి, చేసామా లేదా మేము చూపిస్తాం. అవి కూడా అభివృద్ధి చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ నమస్కారం పెట్టి నేను అభివృద్ధి చేశాను, మీకు ఇష్టం ఉంటే నాకు ఓటేయండి అని మేము రిక్వెస్ట్ చేసుకుంటే. కులాలను బట్టి ఓట్లు ఇప్పటికి కూడా వేస్తున్నారా సార్? కుల ప్రభావం చాలా వరకు ఉంటుందండి. ఓకే సార్. ఇవాళ రాజకీయాలే ఒక రకంగా చెప్పాలంటే దిగజారిపోయినాయి. ఓకే సార్. ఈ దిగజారిపోయిన క్రమంలో కులాల పాత్ర కూడా ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో అవినాష్ గారి మీద మాత్రం కుల ముద్ర లేదు, ఓన్లీ అభివృద్ధి ముద్రే ఉంది. ఇది నేను చెప్పక్కర్లేదండి. 2,50,000 మంది ఓటర్లలో 2 లక్షల మంది ఓటర్లలో ఏకగ్రీవం ఒప్పుకునే మాట ఇది. అంతేనండి. అంటే ఇప్పుడు 2019లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున ఒక క్యాండిడేట్ పోటీ చేశారు. ఇప్పుడు ఆ క్యాండిడేట్కి కదని అవినాష్ గారికి పోటీ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి తేడా అంటే ఏం చెప్తారు సార్? అది కూడా అంతేనండి, సమర్థతకి అసమర్థతకి డిఫరెన్స్ అండి. ఓకే సార్. ఇప్పుడు ఒకటండి, నేను మంచివాడిని, నేను ఇంట్లో పడుకుంటాను, నాకు ఓట్లు ఏంటంటే వాళ్ళ ప్రజలు ఓటేయరండి. ఓకే సార్. నేను చెడ్డవాడిని కానీ ప్రజల్లో పనిచేస్తానంటే మాకు అసలు చెడ్డతనం మంచితనంతో పని లేదు సార్. ఓకే సార్. నా ఇంటికి వచ్చి నీకేం కావాలని అడిగే మనిషి కావాలి. అభివృద్ధి ఇప్పుడు అవినాష్ గారు ఇంటికి వెళ్ళి మాట్లాడితే చాలా అభిమానంగా మాట్లాడతాడు, గౌరవంగా మాట్లాడతాడు, వినయ విధేయతతో మాట్లాడతాడు.
వెళ్ళిన వెంటనే పని అని చెప్పంగానే నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు, ఏ వార్డు నుంచి వచ్చావు, ఏ పార్టీ నీది ఏ కులం అని అడిగిన దాఖలాలు ఒక్కటి కూడా లేదు. పని అడిగిన వెంటనే ఫోన్ తీసుకుని ఫోన్ చేసి పలానా కాలనీలో పలానా పని చేయాలి నాకు అని చెప్పి ఆఫీసర్లతో మాట్లాడతాం తప్ప రెండో లేదు. అసలు అతని మీద కుల ముద్ర లేదు, అతని మీద పార్టీ ముద్ర కూడా లేదు. ఇవాళ అందరూ కూడా అతని అభివృద్ధి చూసి ఓటేయలేని నిర్ణయానికి కూడా వచ్చారు. సార్, విజయవాడ తూర్పు ప్రజలు కూడా ఓటేయడానికి సమర్థవంతంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా వాళ్ళకి మీరేం చెప్తారు సార్? అంటే 13వ తేదీ ఎలక్షన్ గురించి. ఒకటండి, దేవినేని అవినాష్ గారి మీద గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. నేను ఓటర్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఇద్దరు అభ్యర్థుల్ని ఒక త్రాచులో వేయండి. 10 సంవత్సరాల్లో ఇంట్లో పడుకొని పని చేయకుండా ఇవాళ ఓట్ల కోసం ముందుకు వస్తున్నటువంటి అభ్యర్థి మనకు కావాలా? ఏ పదవి లేకుండా 4.5 సంవత్సరాల నుంచి మనందరి ఇళ్ల చుట్టూ తిరిగి మన సమస్యలు తెలుసుకుని అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కావాలా? ఆలోచించండి ఒక్కసారి. రెండోది, ఒక్క అవకాశం అవినాష్కి ఇచ్చి చూడండి. ఒక్క అవకాశం, మనకు పోయేదేం లేదు. మహా అయితే ఒక 5 సంవత్సరాలు మంచి వ్యక్తికి ఇవ్వలేదని ఫీలింగ్ ఉంటుంది పని చేయకపోతే. కానీ తర్వాత అయినా మన ముందుకు రావాలి కదా ఆ వ్యక్తి. వచ్చిన వ్యక్తికి మళ్ళీ అప్పుడు మనం ఓటేయొద్దు అవసరం అయితే. భవిష్యత్తులో జరగబోయే పరిణామం ఒక్కటి నేను ఓటర్లకు మనవి చేస్తా ఉన్నా. ఎంత అభివృద్ధి చేసిన అవినాష్ గారికి ఓటేయకపోతే, అభివృద్ధి చేయకుండా ఇంట్లో పడుకున్న వ్యక్తికి ఓటేస్తే గెలిపిస్తే భవిష్యత్తులో ఆ వ్యక్తి పని చేయడేగా మనకి. ఓకే సార్. ఎందుకు చేయడానంటే పని చేయకుండా ఇంట్లోనే పడుకున్నా నాకు ఓటేసి గెలిపించారు కదా, ఇంకా ప్రజలకు నేను ఎందుకు పని చేయాలి అనే ఫీలింగ్ రాదా? కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా కులం పక్కన పెట్టండి, మతం పక్కన పెట్టండి, పార్టీలు కూడా పక్కన పెట్టండి. మీకు ఇష్టం లేకపోతే, అభివృద్ధి మీకు ఇష్టమైతే, అభివృద్ధి కావాలనుకుంటే అవినాష్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ ఒక్క అవకాశంతో మన భవిష్యత్తే కాదు, యువకుడు ఇంకొక 30-40 సంవత్సరాల రాజకీయాల్లో ఉండే వ్యక్తి మన పిల్లల భవిష్యత్తు కూడా బాగు చేసే అవకాశం ద్వారా మనం పొందాలని ఓటర్లందరికీ నేను సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాను. సార్, మీరు ఒక్క అవకాశం అన్నారు. ఆ ఒక్క అవకాశం కనుక ఇవ్వకపోతే పరిస్థితి సార్, అవినాష్ గారి పరిస్థితి సార్? ఇవ్వకపోవడం అనే ప్రసక్తి ఉండదండి. ఓకే సార్. 100కి 120% అవినాష్ మీద ప్రజలకి అభిమానం ఉంది, ప్రేమ ఉంది, అభివృద్ధి చేశాడనే గౌరవం ఉంది. ఓటు వేస్తారు, గెలిపించి చూపిస్తారు ప్రజలు మనం అనుకున్నంత అమాయకత్వంలో ఏమి లేరండి. వాళ్ళు మాట్లాడకపోయినా కంటితో చూస్తారండి, మనసుతో ఆలోచిస్తారండి. మేధావులు ఉన్నారండి. ఎంత పార్టీ పరంగా అన్నా మాకు కనబడుతుంది, అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళ ప్రజలు ఉన్నారండి. సార్, అమరావతి ప్రభావం ఏమైనా విజయవాడ తూర్పు నియోజకవర్గం పైన పడే అవకాశం ఏమన్నా ఉందా? ఏం ఉండదండి. ఎందుకనంటే అమరావతి రాజధాని కాదని ఎక్కడ అనట్లేదండి. ఓకే సార్. అమరావతి రాజధానిగానే ఉంటుంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. కాకపోతే అది ఒక ఎమ్మెల్యే స్థాయి ఇష్యూ కాదు అది. ఓకే సార్. రాష్ట్ర స్థాయి, శాసనసభ స్థాయి, న్యాయస్థానాల స్థాయి. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడే కంటే కూడా న్యాయస్థానం ఏం చెప్తుందో, శాసనసభలో ఎమ్మెల్యేలందరూ కలిపి ఏ నిర్ణయం తీసుకుంటారో, ఇది ఇంత చెప్తున్నటువంటి అది చూద్దామండి. నేను అనేది ఒక్క ప్రశ్న అండి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గగ్గోలు పెడుతున్నారు కదా, అమరావతి 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 అని. నువ్వు ఉన్న 5 సంవత్సరాల్లో అమరావతిని కనీసం తాత్కాలిక రాజధానికి కడుతున్నాను అన్నావు తప్ప శాశ్వత రాజధాని అని చెప్పి రిజిస్టర్ ఎందుకు చేయలేదు? శాశ్వత రాజధాని అని చెప్పేసి ఎందుకు కట్టలేదు? ఒక 40 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్లో 10 ఎందుకు లేపలేకపోయావు నువ్వు? ఇప్పుడు దాకా ఎందుకు నిర్మించలేకపోయావు? దీనికి సమాధానం చెప్పి నువ్వు అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇది మసిపూసి మారేడుగా ఏం చేయడానికి ఏ ఇష్యూ దొరికితే ఆ ఇష్యూని పట్టుకొని ఏదో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఆపాదించి అమరావతికి ఒక ఎమ్మెల్యేకి సంబంధం ఏంటండి? అంటే విజయవాడ పక్కనే ఉందని అడుగుతున్నాం అంతే సార్. రైట్, ఉంది సార్. అమరావతి కూడా మాకు కావాల్సిందే. అమరావతి కూడా రాజధానిగానే ఉంటుంది. రాజధాని అమరావతి కాదని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. మేము కూడా దానికి సిద్ధంగా లేము. అమరావతి మా రాజధాని, అమరావతిగానే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.